ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన ఘటన కలకలం రేపుతుంది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అవడంతో 2 కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతులు చంద్రశేఖర్ కుమార్ గా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులకు యాజమాన్యం ₹1 చెల్లించాలని తోటి కార్మికులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంతో ప్రమాదం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన ఘటన కలకలం రేపుతుంది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అవడంతో 2 కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతులు చంద్రశేఖర్ కుమార్ గా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులకు యాజమాన్యం ₹1 చెల్లించాలని తోటి కార్మికుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంతో ప్రమాదం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ అందిస్తారు. సూర్య, ఈ యొక్క ఘటన అయితే సుపారీ గ్యాంగ్ రావడంతో అయితే దాదాపు విశాఖ అంతా కూడా ఒక్కసారి హల్చల్ చేసింది అనే విషయానికి చేరవచ్చు. ఎందుకంటే నిత్యం కూడా విశాఖపట్నం అనగానే శాంతికి ప్రతిరూపంగా అయితే ఇక్కడ నిత్యం కూడా ఎవరు కూడా ఇటువంటి గొడవలకి తాగకుండా అయితే ఉండడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా అయితే ఇక్కడ ఈ సుపారీ గ్యాంగ్ రావడం అనేది ఒక కొత్త ప్రాతిపదికన పొంతన తీసుకొచ్చిందనే విషయాన్ని చెప్పచ్చు. ప్రశాంతమైన విశాఖలో సుపారీ గ్యాంగ్ హల్చల్ చేయడం అయితే శాంతంగా అయితే ఎంతో కలకలం వేస్తుంది. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని అయితే హత్య ప్రయత్నం చేసి ఒక సైడ్ పడేశారు. ఒక తిప్పల్లో పడేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్న మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా ఒక పద్ధతిమైన అడవి వాతావరణాన్ని ఏర్పడే విధంగా అయితే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ యొక్క చరణ్ కుమార్ అనే వ్యక్తిని అయితే ఆ యొక్క యువకుని అయితే ఆ సైడ్ పడేయడం జరిగింది. దాదాపు ఈ ఘటన అయితే 5వ తారీఖున జరిగింది. కాస్త ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. నిన్న దీనికి సంబంధించి అయితే స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ నుండి అయితే ఒక ప్రకటన వెలువడిన తర్వాత స్థానికంగా కావచ్చు, అలానే విశాఖ మొత్తం కూడా ఒక్కసారిగా అంతా కూడా అల్జడి నెలకొందనే విషయానికి చెప్పచ్చు. సుపారీ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు వంశీని అయితే దాదాపు ఒక 2 రోజులు గాలించిన తర్వాత వంశీని అదుపులో తీసుకొని విచారించగా ఇదంతా కూడా ఒక సుపారీ తీసుకొని ఆ యొక్క వ్యక్తిని చంపితే అతనికి దాదాపు 6 లక్షల నుండి 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడంతో డబ్బుల కోసం అయితే మేము చేశామనే విషయాన్ని అయితే వంశీ పోలీసులకు తెలియజేయడంతో ఒక్కసారిగా పోలీసులు అయితే కంగుతున్నారనే విషయానికి మనకి తేటతెల్లమవుతుంది. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క ఘటన జరగడంతో విశాఖ సిటీ మొత్తం కూడా ఒక్కసారి అలర్ట్ అయిన విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఎక్కడికక్కడ సుపారీ గ్యాంగ్ ఎందుకు ఎక్కడ స్టార్ట్ అవుతుందనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి అయితే విశాఖపట్నం సిపి శంకభర్త బాక్షి అయితే చాలా చర్యలు తీసుకోవడానికి అయితే ఎక్కడికక్కడ ఇటువంటి ఘటనలు జరగకుండా అడ్డుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయడానికి అయితే కృషి చేస్తున్నారు. ముఖ్యం కూడా దీనికి సంబంధించి సమీక్షలు నిర్వహిస్తూ ఈ సుపారీ గ్యాంగ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, అలానే మాదక ద్రవ్యాలకు కానీ లేదా ప్యాకాటలు లేదా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎక్కడికక్కడ నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు సుపారీ గ్యాంగ్స్ దాదాపు మనం ముంబై, ఢిల్లీ అటువంటి తరహాల్లో ఈ సుపారీ గ్యాంగ్స్ ఉంటాయి. కానీ ప్రస్తుతం విశాఖ నగరం కూడా చేరుకోవడంతో అయితే దాదాపు ప్రజలందరూ కూడా కాస్త భయాందోళనకి అయితే గురి కావడం అయితే జరుగుతుంది.
Right. చరణ్ Thank కుమార్ you. వ్యక్తి అయితే దాదాపు డబ్బులకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య వేరే వ్యక్తితో తగాదా రావడం, ఆ యొక్క డబ్బులు ఇవ్వడానికి ఇవ్వకపోవడంతో ఈ యొక్క ఇబ్బంది కలగడం, ఆ యొక్క డబ్బుల కోసం అయితే వంశీ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఈ చరణ్ కుమార్ ని హత్య చేయమని అయితే సుపారీ ఇవ్వడం అయితే ఒక్కసారి విశాఖ నగరాన్ని మొత్తానికి కలకలం చేసి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మా దగ్గర స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో 5th of May లో ఒక కేసు రిపోర్ట్ అయింది, మిస్సింగ్ కేసు. శరణ్ కుమార్ అనే 19 సంవత్సరాల అబ్బాయి మిస్ అయ్యాడని స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ కి వచ్చి అక్కడ నుంచి మిస్ అయ్యాడని రాగానే అంటే మాకు మిడ్ నైట్ వచ్చింది. మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఒక ఇంచుమించు 36 hours తర్వాత అతని ఇంజరీస్ తో ఒక మా స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే ఒక దగ్గర ఒక పొదల్లో కనిపించడం జరిగింది. వెంటనే అతనికి మేము వాళ్ళ తల్లిదండ్రులు అందరం కలిపి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము కేసు ఏమో దాన్ని హార్ట్ కేసు కింద మేము ఆల్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అతనేమో ఆర్కే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. బ్రెయిన్ కి కొంచెం హెమరేజ్ ఉండటం వల్ల అతను సెమీ కాన్షియస్ లో ఉన్నాడు. ఎవరు కొట్టారు అంటే ఎస్టాబ్లిష్ అంటే మొదట్లో చేయలేకపోయాము. అతను ఐసీయూలో ఉండడం వల్ల మేము అతను కూడా ఎక్కువ ఆరోగ్య రీత్యా మేము ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. అతను సుమారు 10-12 రోజుల తర్వాత మనకి ఆయన డిస్క్లోజ్ చేశాడు. అతనికి వంశీ అని మన ఆగ్నంపూర్లో ఉంటున్న వంశీ, ఇంకొక అబ్బాయి, వీళ్ళిద్దరు కలిపి నన్ను అడ్డగించి కొట్టారు. ఒక చిన్న మా ఈ విషయంలో ప్రేమ విషయంలో మాకేమో అడ్డగించి నాతో ఆర్గ్యుమెంట్ చేసుకుని కొట్టారు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము అందరూ కొన్ని టెక్నికల్ గా కూడా వాళ్ళని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసాం. వాళ్ళ సిడిఆర్లు చూసుకున్నాం, దగ్గరలో వాళ్ళ టవర్ లొకేషన్స్ అని వచ్చినాయి. సో దాన్ని బట్టి మోటివ్ ఇంకా ఎస్టాబ్లిష్ కాకముందే మనం ఏంటి వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారని చూస్తుంటే ఈ వంశీ అతను 2-3 సార్లు పిలిపించి విచారించడం జరిగింది. మీరువేళ మనకి ఓన్ సర్టిఫికేట్ ఏంటంటే అతను గ్రీవియస్ హార్ట్ రావడంతో ఇది